శనార్థి బిడ్డలారా ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా మణికొండ శివాలయం దగ్గర ఇక చిన్నగా పాదాల కాడు చేరుకుంటూ శివాలయం కాడికి మరి ఏం నడుస్తుంది శివాలయం కాడ మరి నీ దండం పెట్టి మోత మోగుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా రంగుల లైట్లు వేసుకొని శివాలయాలు మంచిగా రామ సక్కదనంగా ముస్తాబు చేసుకొని శివరాత్రి కోరిక కొండంత పండుగ చేసుకుంటారు మణికొండల మరి వచ్చిపోయే భక్తులు ఏమనుకుంటారు ఎట సంగతి ఏంది ఏం కథ మరి ఏ వరాలు కోరుకుంటున్నారు ఏ వరాలు అడకపోతున్నారు శివయ్య అనేది మరి చిన్నగా భక్తులను అడిగితే మరి ఏమంటారు ఏంది ఏం కథ అనేది మరి చిన్నగా అడుగుదాం ఏమంటారు. ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా మా నోట నీ మాట కదా సదా శివయ్యా సిగలో గంగను మోస్తూ కంటారా ధరలని దాస్తూ బాధలున్న భక్తుల వెంట నిత్యము నీడగా ఉంటూ అయ్యా ఓ లింగమయ్యా అయ్యా ఓలింగమయ్యా రుద్రభూమి నీళ్ళయ్యా అది అంతం లేనోడివయ్యా ఎటు చూసినా నీరు బెనయ్యా శివయ్యా మా నోట నీ మాట కాదా సదా శివయ్యా దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా ప్రాణమిడిచి వెళ్ళుతున్నా కట్టెలలో కాలుతున్నా ప్రాణమిడిచి వెళ్ళుతున్నా కట్టెలలో కాలుతున్నా అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా మా ఆత్మలో ప్రతిబింబమయ్యా మేము చేరేదే నీ గూటికయ్యా మేము చేరేదే నీ గూటికయ్యా. కొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గ్రామంలో మరి కాశీ విశ్వేశ్వరయ్య బ్రహ్మాండంగా శివాలయం జాతర కొనసాగుతున్నది. ఈ ఆకాశంలో సుక్కల్లాగా మెరిసిపోతున్నారు. ఇక్కడ పూజారులు అయ్యగారులు బ్రహ్మాండంగా మరి ఆ స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారి స్వామి ఆశీర్వాదాలను మరి భక్తులకు శివశక్తులకు అందిస్తూ మరి ఇక్కడ మన పక్కపొంటి చైర్మన్ కూడా ఉన్నాడు కస్కాకులో కస్కూరి యాదయ్య. ఇక మరి ముసలాన్ని అయితే నాకు నాలుగే మద్దలేదు బిడ్డలారా ఏమనుకోకుని. ఇక మరి యాదన్న కూడా చైర్మన్ సార్ ఉన్నాడు, ఇక్కడ అయ్యగారు ఉన్నాడు మాజీ చైర్మన్ వాళ్ళ అన్న యాదన్న అయ్యగారు శనార్థి. ఏం చెప్పదలుచుకురు ఇవాళ వచ్చిపోయే భక్తులు మరి వందల మంది భక్తులు వస్తున్నారు. ఇలా కాశీ విశ్వేశ్వరుని శివాలయం పండుగ ఏం చెప్పదలుచుకున్నావు? వాగర్ధ విపసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగతందరికీ కూడా ముందుగా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడు. ఇవాళ అటువంటి ఆ పరమేశ్వరుడు ఉద్భవించిన కాలం ఇవాళ. అందువల్ల ఈ మహాశివరాత్రి పండుగను మనంతా కూడా చక్కగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క పండుగ రోజున అందరూ కూడా పొద్దున్నుంచే వేకువజాము నుంచి అంతా భక్త మహాశయులంతా కూడా 4 గంటల నుంచే మొదలుపెట్టి మహాన్యాస పూర్వక ఏకాశ రుద్రాభిషేచనాలు అన్ని కూడా జరుగుతున్నాయి సకృతంగా కూడా. అదే ప్రకారంగా ఇవాళ సాయంకాలం 8 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే ప్రకారంగా మనం లింగోద్భావ కాల సమయంలో మళ్ళీ ఆ మహాశివుణ్ణి మళ్ళీ మహాన్యాస పూర్వకంగా ఏకాశ రుద్రాభిషేచాలు కూడా ఇవాళ విశేషంగా జరుపుకున్నాం. అదే ప్రకారంగా ఈ మణికొండ ప్రాంతంలో ఈ యొక్క పుప్పాలగూడ గ్రామంలో ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుడు ఆలయం మళ్ళీ మనకి ఆ కాశీ విశ్వేశ్వరుడి దగ్గర కాశీలో ఎంత ప్రకారంగా అయితే దివ్యాంగ భూషణంగా జరుగుతాయో ఆ పూజలన్నీ కూడా ఇదే ప్రకారంగా ఈ ఆలయంలో జరగడం కూడా జరుగుతున్నది. అంతా కూడా ఆ సదాశివుడు సృష్టికర్త స్థితికర్త లయకర్త ఈ యొక్క పరమశివుడు ఉన్నాడు చూసారా, ఆయన ఎంతసేపటికి కూడా భోళా శంకరుడు అనే నామంతో మనం ఏదైతే కోరికలు అనుకుంటామో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఏదైతే ఆ యొక్క సంకల్పం అనుకొని చేస్తుంటామో ఈ యొక్క రుద్రపారాయణ కనుక చేస్తే కనుక ఈ యొక్క రుద్రాభిషేకం
విశేషణాలు కనుక చేస్తే ఏవైతే సంకల్పం అనుకొని చేస్తున్నామో ఆ సంకల్పం కూడా శీఘ్రంగా నెరవేరుతుంది. అటువంటి గొప్ప మహిమ గల రోజున ఇవాళ ఈ యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం, అదే ప్రకారంగా ఇక్కడ ఈ సేవలు చేసుకోవడం అనేటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ చైర్మన్ గారు అయితేనేమి, మాజీ చైర్మన్ గారు అయితేనేమి, ఎవరైనా అంతా సక్రమంగా సకాలంలో మాకు అన్ని కూడా టైం అన్ని అందిస్తూ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జరగడానికి తోడ్పడుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు అనేది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నేను పంతులు కాడికే పోతే షెడ్డో పాటు ఆర్చుకొని వస్తాను వచ్చిన ఎందుకు శివుడిని లయకాడు అంటారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేప్పటికల్లా సృష్టికర్త. ఆయన ఎంతసేపటికి కూడా మనిషిని ఎట్లా రూపొందించాలి, ఎట్లా చేయాలి, ఇదంతా కూడా బ్రహ్మదేవుడు చేస్తాడు. అదే ప్రకారంగా విష్ణుమూర్తి వచ్చేటప్పటికల్లా స్థితికర్త. పుట్టంగానే సరిపోతుందా? వాడు మొత్తం అంతా కూడా వాడి జన్మంతా కూడా గడుస్తూ ఉండాలి. మరి గడిచేటప్పటికి చివరికి ఏదో ఒక దానికి దేనికైనా కానీ అంతం అనేది ఉంటుంది. ఆ అంతం చేసేది ఎవరయ్యా అంటే మళ్ళీ తనలో తాను కలుపుకునేవాడే లయకర్త. తనలో తాన్ని ముచ్చుకునేవాడు లయకర్త. కాబట్టి ఆ పరమశివుడిని లయకర్త అంటే జరుగుతుంది. ఎంత వేసినా ఏం చేసినా చివరికి మనం కోరుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆ శివుడిలోకి అంతమైపోవాలని చెప్పేసి ఆ యొక్క శివుడిని అందువల్ల అందరూ కూడా లయకర్త అంటే జరుగుతుంది అనమాట. మరి ఒక పెద్ద మనిషి కలిసిడు ఏం చెప్తారు? ఇక్కడ మహిమ ఏంది, ఇక్కడ ఉన్న సత్యం ఏంది, వచ్చిపోయే భక్తులు ఏ రకంగా విషవాన్ని నమ్మికతో వచ్చిపోతారు అనేది కూడా మరి తెలుసుకుందాము. సారేశ్వరాంతి ఏం చెప్తాము? ఇక్కడ కాశీ విశ్వేశ్వర గురించి ఏం చెప్తాము? అన్నపూర్ణమ్మ అమ్మవారి గురించి ఏం చెప్తాము? వాళ్ళ మహిమ ఏంది, వాళ్ళ సత్యం ఏంది? దేవుని మహిమ వల్ల ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా వస్తుంది. అమ్మవారి గుడి ఈ మధ్య కట్టారు. ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ కాశీ విశ్వరుడు మహిమ ఏంటంటే మహిమ గల దేవుడు. అంటే భక్తులు ఎటువంటి బాధలతో వస్తారంటే భక్తితోనే వస్తాం. ఇది మరి మహిమ గల దేవుడు అంటారు. ఇంకా కొంతమంది భక్తులు కూడా మరి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. దానం ధర్మం చేసి శివునికి ఇష్టమైంది దానం. గూగుల్ పే, ఫోన్ పే అంటారు. ఏం జీతం నాయన? గూగుల్ పే, ఫోన్ పే లేదా నీకు? నాకు తెలియదు ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్ నాకు రాదా? గూగుల్ పే, ఫోన్ పే నాకు రాదా? ఏం చేతం నాయన? అయ్యో, గూగుల్ పే, ఫోన్ పే ఉంటే పైసలు బాగానే వచ్చు కానీ అంత చిల్లరే వస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే ఉంటే మంచిగా రూపాయలు కట్టలే వచ్చు ఈ తల్లికి. ఓ అమ్మాయి జర వచ్చిపోతాను. గూగుల్ పే, ఫోన్ పే కాకుండా శిలేసిపోరాదురా. అరే శివాలయకు వచ్చి మీరు దాన ధర్మం చేసిపోవాలి కానీ పోతుర్రు. అమ్మా ఎలా ఉంటావు? ఇక్కడ మణికొండ ఏంది మరి శివుడు ఏమంటుండు? ఏ వరం ఇచ్చిండు? ఏ వరం కోరుకున్నావు? అందరం మంచిగా ఉండాలని వరం ఇచ్చిండు. అంతేనా? ఏం లేదా? ఏం లేదు. బిడ్డల పెళ్లి అయినాయి. ఇద్దరు బిడ్డల పెళ్లి అయినాయి. ఇద్దరు బిడ్డలు హైదరాబాద్ లో ఉంటారు. మా అల్లుడు, మా బిడ్డ, మా భార్య అంతా. మరి కొడుకేరి 15 ఏళ్ల క్రితం వచ్చిన ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు చూద్దామని మళ్ళీ వచ్చాం. మంచిగా అవుతుంది ఆయనకి వస్తే. మంచిగా మరి కొడుకేరమ్మా? కొడుకులు లేరు. ఇద్దరు బిడ్డలే. ఇద్దరు బిడ్డలా? సరే సరే సరే. మరి ఎట్లా శివేని మరి ఏం కోరుకున్నావు? ఇక్కడ స్వచ్ఛం ఏంది, ఇక్కడ మహిమ ఏంది, ఏమంటుండు పరమశివుడు? అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం. అయితే మీ వల్లే మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలా. అయితే ఇప్పుడు నీకు మనవడా? మనవడు. సరే మొత్తం మీది ఎక్కడమ్మా? మణికొండనా? ఐదుకి గుడికి వస్తా అప్పుడప్పుడు. చేతనైండు పంచాయతీ వస్తావా? ఎట్లా? భగవంత వాళ్ళు మన పిల్లలే. సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ పశ్యంతు మార్గచ్చ దుఃఖ భార్గవి కాలే వర్షో సజ్జన్న పృథ్వీ సస్యశాలిని లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మని స్వామి రంగా. అయితే ఆ పరమశివేని మన గుండె నిండా కోల్చుకొని తలుచుకుంటే ఇక ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. అందరూ
మంచిగా ఉంటే అందట్లో మనం మంచిగా ఉంటాం. అట్లా ఒకళ్ళ మేలు కోరినాం అనుకో భగవంతుడు మనకు మేలు చేస్తాడు. మరి ఇప్పుడు కొంతమంది మా కుటుంబం కాడికి మంచిగా ఉండాలని కోరుకొని పోతుర్రట. తెలియక నాన్న అట్లనా? తెలియక అందట్లో మనం మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. లోక సమస్త సుఖినో భవంతు. ఎంతమంది కొడుకులు పెట్టారు నీకు? 2 కొడుకులు 2 బిడ్డలు. అంత బాగురా? అంత సంతోషంగా పరమపిత పరమేశ్వరుని దయ. మనదేం లేదు, ఇప్పుడు రమ్మంటే పోవాలా. అంతేనా? అమ్మని సాయి రంగు రమ్మంటే పోవాలా. ఉండు బిడ్డ నలో నీళ్లు గంజి తాగంటే ఉంటాం. ఆ శివయ్య గుడికి మనం చేరుకోవాల్సిందేనాట. మన తల్లి గారగా ఆ అమ్మాయి అని చెప్పుకొస్తుంది. ఇంకా కూడా కొంతమంది వస్తున్నారు. ఏంది ఏం కదా ఏ ఊరు ఓపిగా పోయినాగా ఏడికెళ్ళి వస్తున్నావు? ఇక్కడ నుంచి మనకొండ. ఇక్కడ మణికొండ అంటే సొంత ఊరు ఏ ఊరు అంటున్నా? ఊరు సూర్యాపేట. మరి గట్ట చెప్పారు అదో ఈ మణికొండ అయితే మరి పుట్టు ఊరు సూర్యాపేట. ఎప్పటి నుంచి వస్తున్నావు వీరికి? ఇక్కడికి 5-6 సంవత్సరాలు చేస్తున్నాం. మంచి అవుతుందా? మంచిగా అవుతుంది. ఏది మరి శివరాత్రి కోరిక ఇంత కార్యక్రమం ఏం చేసినాము? ఎట్ట సంగతి ఏం కథ? ఇలా ఉపవాసం, ఒక పొద్దు, ఏది లేదు ఇక. పండ్లు ఫలం ఏది లేదా? దేవుడు ఉన్నాడుగా మనకు, శివయ్య ఉన్నాడుగా, ఇంకేం కావాలి? అంతేరా? పాన్ తాగేం లేదు, పండుగ లేదు. లేదు. మొత్తం మీద సూర్యాపేట కోరిక. శుభాకాంక్షలు మీకు. మీకు కూడా మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఏమో పెద్ద మనిషి महाराष्ट्र నుంచి వచ్చిండు. महाराष्ट्र से हूँ, मुझे తెలుగు వస్తుందా నీకు? नहीं तेलुगु भी नहीं। हाँ। నీకు వస్తుందా? వస్తుంది చెప్పండి. మరి ఎట్లా శివాలయం కాడికి ఇవాళ మరి ఇంట్లో కార్యక్రమాలు ఏమేం చేసుకున్నావు? ఇక్కడ స్వచ్ఛమైంది, మహిమ అయింది, ఏం కోరుకొని పోతావు దేవుని? तो क्या विश ले रहे? सबका अच्छा हो, सब खुश रहे, यही मैं बोलना चाहता हूँ। शिव जी की लीला सब पे भारी है। ఎవరమ్మా? ఆంధ్ర ఎక్కడ ఉంటావు మరి? ఇక్కడ నర్సింగ్ లో ఉంటాం. అమ్మ నీ సాధారణంగా నార్సింగ్ గారి వస్తున్నావా? ఎన్నాళ్ళు ఇక్కడికి రావచ్చు? 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇలా శివయ్యకు నైవేద్యం, పండ్లు ఫలాలు చేటపడి అన్నీ మనం చేసావా? వెళ్తున్నామండి, ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పోయి నైవేద్యం పెడతావా? మరి ఏం ముక్తాం మరి శివయ్యని? ఏం మొక్కుతాం? కుటుంబం బాగోవాలి, అది కుటుంబం చల్లగా ఉండాలని మొక్కుతాం. మన దగ్గర బుజ్జి ఎక్కడ మనది? ఇక్కడే మణికొండ. మరి ఇలా శివయ్యని మరి ఏమని మొక్కినావు? అందరూ బాగుండాలని శివుని ఏం కోరుకొని పోతున్నావు? ఇలా ఏం చెప్పిండు శివుడు? వామ్మో, ఈ అదే ఏం కోరుకోలేదు, ఉదయం వచ్చిందిరా దేవుడా. చెప్పమ్మా, ఎవరురా? ఎవరే పెద్ద మనిషి? హైదరాబాద్. హైదరాబాదేనా? మరి ఎట్ల సంగతి ఏంది? ఇక్కడ కాశీ విశ్వరుని మహిమ ఏంది, స్వచ్ఛమైంది, ఏమనుకొని పోతావు శివయ్యని? అడిగేది ఏం లేదు, ఆయన ఏది ఇస్తారు తీసుకోవడమే. పెద్దపేట మీద ఉంది గోజాగా. మీ దగ్గర ఎవరికైనా వస్తున్నావు? సన్సెట్ బండ్లు కూడా. మరి ఇట్లా మరి ఇప్పుడు శివయ్యని ఏ వరం పట్టుకొని పోతావు? ఏదో అడగాలి కదా, ఏదో ఒక వరం అడగాలి కదా. చెప్పు. ఇది చిన్నసన్న కోజా ఏం కాదు. చెప్పమ్మా, ఏడికైనా వస్తుంది అదే మణికొండ అనుకుంటేనా? మరి శివాలయం పండుగలుగా ఇంట్లో కార్యక్రమాలు మంచిగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నావు. మరి శివయ్యని మరి ఏం వరం కోరుకుంటావు, ఏమని మొక్కుతావు? అందరికి మంచి జరగాలని. అంతేనా? మరి వ్యాపారి పొద్దుగా లేచి వీరికి మణికొండకు వ్యాపారి పొద్దుగా లేచి ఓటున్నా తెలుగు రాయిపోయా కదరా మారుతుండే. మరి వ్యాపారం సంపాదించే బచ్చాం 500 అమ్మ అప్పుడే చెప్పాలికైతే నిన్నే కొడతా అన్నట్టే ఉంది కథ. రోజుకి పోతావా? మళ్ళీ రోజు చూసుకున్నాడా? మరి దానికి మీద పోస్టర్ ఎట్లా అన్ని ఉంటాయి ఆడ ఇటు కదా అన్ని చూసుకున్నాడు. పొద్దుగా వరకు దేవుని పేరు మీద వ్యాపారం సంపాదిస్తావు. ఏమో దేవుడు బాబాయ్ దేవునది అదేనా?
మనం వేస్తే అన్నం తీసాం పెడతాం, అందరికి 10 మంది పెడతాం. ఒకడు మంచిగా ఉంటాడు, ఒకడే కలిసి అంటాడు. ఒకటి తప్పది తిరిగి వచ్చా ఇక్కడ మొత్తం ఒకడు అంటాడు, ఒకడు పోయిస్తాడు, ఒకడు 10 పోస్తాడు, ఒకడు 100 పోస్తాడు, ఒకడు 2 వస్తాడు. అది కిస్మత్. అది దారం చేసే గుణం కూడా అందరికి ఉండాలిగా. కొందరికి సంచి పైన ఉండే పడేది కాదు, కొందరికి ఏ కాలం లేకుండా ఇస్తాడు. అది ఏమో చూస్తున్నాడు, అది కేసుకుని పడుతుంది. అది ఫలం ఉంటుంది. ఆ ఫలం ఎక్కడ మన ఎక్కడ నల్లగొండ. ఇలా శివరాత్రి పండుగ కోరిగా వచ్చిపోయే భక్తులు షెడో పడో పండు ఫలం కొబ్బరికాయ పూలు అయ్యో కొనవద్దని మరి దుకాణం పెట్టుకుంది. మరి ఆ శివయ్య పేరు మీద మరి ఇలా ఏ పాటు సంపాదించిండు, ఏంది ఏం కదా అడుగుదాము. ఎక్కడ సంగతి ఓపిరా ఇలా శివరాత్రి కోరిగా పైగా వ్యాపారి కమాయిస్తాం ఇలా భక్తులతో. అది చెప్పనికి రాదు కదా, రావచ్చు రాకపోవచ్చు, అంత గట్టిగా చెప్పలేము. ఇప్పుడు ఏం చూడలేం కదా. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 12 అవుతుందా? 12 కావస్తుంది. పొద్దుగాల మొదలు పెట్టి బేరం ఇది ఇంతవరకు వ్యాపారం వేసుకున్నాం చూడలే కదా. ఇవే ఎక్కడ ఉన్నది? ఇదే ఊరు, సొంతం ఇదే ఊరు. ఇదే ఊరా? గోపాలగూడెం శివ కాలనీ. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ కాశీ విశ్వేశ్వరుని మహిమ ఏంది, ఇక్కడ స్వచ్ఛం ఏంది, ఇక్కడ ఏ రకమైన భక్తులు వస్తారు? ఇక్కడ మంచిగా వస్తారు, ఫుల్ భక్తులు వస్తారు, మంచిగా వస్తారు. ఇప్పుడు వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, అంటే ఈ సమస్యతో వస్తే బాగా అవుతుంది అనేది కొంత ఉంటుంది కదా మహిమ. అట్లే ఆయన సర్వంలో ఒక రక్షకుడు, ఆయనది లేదు జగమే లేదు. సర్వం ఆయనే, ఆయన లేదు జగమే లేదు. ఇది అక్షరాల సత్యమైన విషయము. అందరికి ఆయనే. మరి నువ్వు ఇంకా వేరే చేసుకుంటున్నావు మరి మగోరి మరి ఎప్పుడు ముక్కోసావు దేవిని ఇది అయినాక బంద్ చేసి పోయి దండం పెట్టుకొని వస్తా. మరి పండుగ ఏం పండుగ? మరి పండుగ ఎట్లా చేసినావు మరి శివరాత్రి ఇంట్లో లోపల? ఏం లేదు, ఇక పండ్లు పళ్ళాలు తింటాము. నేను ఒక పొద్దులు ఉన్నాను, నాకు ఇస్తారు పండ్లు. నేను డబల్ ఒక పొద్దు నేను మరి ఒకటే డబల్ ఒక పొద్దు వచ్చే డబల్ తింటాను అన్నమాట. ఇలా 2 సార్లు తింటా. మరి ఒక పొద్దులు ఉన్నాను, నాకు ఇస్తారు. మళ్ళీ నేను వాళ్ళకంటే ముందు తింటా, మళ్ళీ వాళ్ళ ఎప్పుడు తింటా. చిన్నసన్న కోయిల ఏం కాదు దేవుడు బాబు, ఇది పెద్దదే కోయిల. ఇక్కడికి వచ్చింది చూడు ప్రేమతోటి. ప్రేమ అంటే గిది కదా. ఏం రా అంటే దెంగమే అంటాడు. పిల్లగానికి చెప్పిన జర రేపిట నా గురించి అంటే చూడు, తేరా అంటే తెచ్చాడా, తేబిడ్డ అంటే తెచ్చిండు. సరే ఈ కోయిల ఈ రకంగా అంటుంది. మరి గడ్డ కూడా పోతా, ఇంకా కొంతమంది ఏమంటారు ఏంటి ఏం కదా. పూజ చేసుకోవాలి, పుణ్యం వస్తుంది. నీలాగా శివాలయం కాడికి గిట్లే ఆపదికి సాపదికి షెడ్ బట్ట దానికో దీనికో వచ్చి మొక్కిపోతారు. ఇక శివాలయం కోరిగా ప్రత్యేకమైన పూజ ఏముంటది అసలు? ఏంటి ప్రత్యేకత ఏంది శివాలయం? జాగరణ, శివాలయం జాగరణ, శివరాత్రి జాగరణ మెయిన్. జాగరణ మెయిన్. ఈరోజు జాగరణ చేయడం, శివుని కోసం ఉపవాసం ఉండి దేవుడి కోసం పూజ చేయడం ఇంపార్టెంట్. అంటే మీరు ఇక్కడనే ఇక్కడ వస్తున్నారు, లోకల్ బిల్డర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంటారు. అది ఇప్పుడు ఇక్కడ ఈ కాశీ విశ్వేశ్వరుని మహిమ ఏంది? ఇక్కడ దేవుడు అంటే ఆడికి పోతే మాకు ఈ బాధ పోతుంది అనేది ఏమన్నా ఉంటది? ఆయన ఖచ్చితంగా ఉంటది. అంతేనా? కస్తూరి నరేంద్ర స్థాపించాడు ఆయన. పూజలు చేస్తాడు. కాశీ విశ్వనాథ్ అక్కడి నుంచి లింగం తీసుకొచ్చాడు, పైకి అక్కడి నుంచి తీసుకొచ్చాడు, కాశీ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి ఆ రకంగా బాగుంటుందండి. ఎక్కడ? కరీంనగర్. మరి ఇక్కడ అంటే ఆడముంటావు కదా అన్న దగ్గర చేస్తాం. అంటే అన్నది మాది ఒకటి. శివయ్య కాడికి ఇప్పుడే వెళ్తున్నాం. మరి ఏం ముక్తావు? లగ్గం అయిందా? కాలే ఇంకా. అదే ఉన్నదే ఉంది, పెళ్లి కావాలని ముక్తాం. అదేనా? శివాలయం
పండుగ కోరిక మరి పెళ్లి కావాలంటే మరి నువ్వు ఉపాసం ఉండాలి మరి ఇక జాగ్రత్త చేయాలి ఆయన సత్యం మీద ఉండవా అదే అనుకుంటున్నా ఉందామా అనుకుంటున్నా. నువ్వు ఉపవాసం ఉంటే జాగ్రత్త చేస్తే నీకు అనుకున్న కోరిక ఆ శివయ్య నెరవేరుస్తాడు పక్క నీకు లగ్గం అవుతుంది అంతే అవుతుంది. అదే ఇక అంటే ఇప్పుడు ఇక అదే ఏజ్ కదా, అంతే ఇక అంతే అయిపోవాలి ఇక. ఈ కోళ్ళగా గిట్ట మాట్లాడుతుంది ఇక మనకి అక్కడ పోదాము ఇంకా కొన్ని కోళ్ళగాలు ఉన్నాయి ఏం మాట్లాడితే ఏంది ఏం కథ ఆ? మరి పొద్దు వచ్చిన కాంచాలి ఇప్పుడు 12 అవుతుంది వ్యాపారం ఏం చేస్తావు దేని పేరు మీద వచ్చినంత వచ్చింది లాభం. అమ్మా దేవుడు అందరికి సంపన్న వర్గాలకు సాయం చేస్తుండు ఈ శివుడు మనం ఉండేది మొత్తానికి శివే దయ ఉందట ఇక పోదా మరి గిట్ట పోదా ఇంకా కొన్ని కోళ్ళాలు ఏమంటే దర్శనం అయిందా ఇప్పుడు వెళ్ళాలి కొడుక కొడుకు అవుతుంది వేరు వేరు చూస్తుంది కదా నువ్వు ఓ అమ్మా అదనుకుంటుంది కోళ్ళగా ఏ ఊరు హైదరాబాద్ మరి ఏంది ఏం కదా మరి శివాలయం పోయిరా లోపలికి పోయినాం అంతా దరిద్రం మంచిగా అయింది. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ దేవుడికి ప్రార్థన చేసుకుంటాం. జాగారం అయింది ఉపవాసం ఈ రోజు ఉపవాసమే ఇక్కడనే హైదరాబాద్ ఇక్కడే మనదే లోకల్ లేదు ఉపవాసం అయిపోయినాక అప్పుడు మనంతే ఈ కోడి బాగానే ఉంది ఏ ఊరావా విజయవాడ సాయి రంగు విజయవాడ ఇక్కడే ఉంటుంది మరి ఇక్కడే ఉంటాం. మరి ఇలా పరగపూట మరి మీ అమ్మ ఏం చేసింది ఇలా వంటలు ఇంటే ఏం చేయలేము వంటలు. మేము షూటింగ్ వచ్చాం టెంపుల్ కి. మరి ఎట్లా కారం ఎట్లా మాకు ఇక్కడ ఉంటుంది ఫుడ్. మరి ఇప్పుడు శివాలయం పరగ మరి మీరు ఇంటే ఏ కార్యక్రమాలు చేసారు మరి శివాలయాన్ని ఇలా దర్శించుకొని ఏం ముక్తారు శివుణ్ణి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంతే. మరి ఏంది ఇలా శివాలయం ప్రత్యేకత ఏంది ఇలా శివాలయం ప్రత్యేకత జాగరణ మరి జాగరణ అంటే మరి ఇక పూలు పళ్ళు తిని ఉంటారా లేకపోతే మొత్తం పొద్దు సమానం ఏం తినకుండా ఉంటారా ఏం తినకుండా ఉండాలి. మరి కొంతమంది పాలు తాగుతారట పండ్లు తింటారట వాళ్ళు వాళ్ళ ఇష్టం. అంటే పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు దేవుడు శాంతం మానేయమలేదు కదా, వాళ్ళు తింటారు. అంటే దేవుడు సత్యం ఉంటే ఆకలి కాదా అవుతుంది, దేవుడు మానేయొద్దని లేదు. కాబట్టి వాళ్ళ భక్తితో వాళ్ళు అలా ఉంటారు, మనకి ఇలా కావాలనేసి ఉండాలని జాగరణ. మీరు ఎక్కడ పిల్లగా అది ఇక్కడే అది కోళ్ళ భార్య కలిసింది. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఈ శివుడు శంకరయ్య ఈ లింగ రూపంలో ఎందుకు కనబడుతున్నాడు పిల్లగా అంటే ఎందుకు ఆ ఆవిర్భావం వచ్చింది దేవునికి లింగ రూపం అనేది అనేక రూపాల్లో లింగ రూపం అనేది ఒకటి నాకంతగా తెలియదు. అనేక రూపంలో లింగ రూపంలో దర్శనం ఇచ్చి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకంగా వెలిసిండు. శ్రీశైలంలో కానీ మన అల్లంపూర్లో కానీ జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల లింగాలు వెలిసాడు అన్నమాట. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుని దేవుని కాడికి అప్పుడప్పుడు వస్తావా ఇదే ఫస్ట్ సారా ఇది ఫస్ట్ సారి ఇక్కడికి రావడం. ఎట్లా అనిపిస్తుంది వచ్చాక భక్తులు బాగానే తండోపతండాలు వస్తున్నారు, బాగానే గ్రాండ్ గా ముస్తాబు చేశారు, బాగానే ఉంది చూడడానికి కూడా, దర్శనం కూడా బాగానే జరిగింది. ఏం సంగతము దీపాంతలు ఎన్ని ఇప్పటికి ఇప్పటికా 2-3 వేలు అమ్మిన. సాయంత్రంగా కొండంత పండుగ అయితే ఇక పండుగ అవుతుంది. ఇక ఈ గురుగులు దీపాంతలు బ్రహ్మాండంగా ఇప్పుడు 2000 సోమం మీదట కొద్దిగా వరకు నాకు తెలిసి బాగానే కొంచెం ఎక్కువ, కొంచెం 5000 అమ్ముతావా 5,000 అమ్ముతాం. ఇంకేది మరి ఆ శివయ్య పేరు మీద 5,000 కనబోతుంది తల్లి. మొత్తానికి అయితే శివయ్య ఆశీస్సులు దీవెనార్తి మంచిగా మరి వచ్చిన 5,000 శివయ్యకి ఏమైనా ఖర్చు పెడతావా అవుతాయేనా ఖర్చు పెడతాం.
పెట్టాలి ఖర్చు. శివయ్య పేరు మీద సంపాదించే పైకి ఏమన్నా పక్క ఇంత అంత ఖర్చు పెడతా ఉంటుంది. ఇక దానమో ధర్మమో ఆమె చేతికి వచ్చింది అంతేనా. 100 రూపాయలు ధర్మం చేస్తాం. ఉపాసం ఉంటున్నా తింటున్నా ఉంటున్నాం. అంతేనా. పండ్లు పూలు ఏం లేవు వారు కూడా లేవు, ఏం తాగలే, ఏం తినలే మార్నింగ్ నుంచి. ఎక్కడ మీది? మాది షేక్పేట. ఇక్కడ షేక్పేట, మేము ముగ్గురం షేక్పేట. ఆడికెళ్ళి వచ్చిరా మీ దోస్తులు అందరు కలిసి? మరి ఇప్పుడు ఏం మొక్కిరు దేవిని? బుక్కరే అందరినీ మంచిగా చూడాలి. పోయినాం, వచ్చినాం, దర్శనం చేసుకొని వచ్చినాం. దర్శనం అయింది. మరి శివయ్య ఏమని మొక్కిరు? మంచిగా ఉండాలి, అందరూ అంతే. నువ్వు కూడా ఉపాసం ఉన్నావా? ఏమో నేను చూస్తుంటే ఉపాసం ఉంటావో ఉండవో ఇటీవల తింటే దొంగతనంగా పక్క పవిత్రంగా ఇవాళ దేవుని పేరు మీద జాగారం అంటావు. ఆల్రెడీ 3 years నుంచి ఉంటున్నా. ఆల్రెడీ ఏం చదువుతున్నావు చదువు? డిగ్రీ సెకండ్ ఇయర్. నేను ఉంటున్నా. ఇదే మొదటిసారి ఉంటుంది. ఒకసారా మరి ఎట్లా రెండు ఆకలి అవుతుంది మరి కడుపు మొత్తం గావర గావర అవుతుంటది. మరి తింటావా? పోయి దేవుని కట్టం ఉంటావా? తిన్నా ఉంటావా? ఆకలి అయినా ఉంటావా? దేవుని తెలుసుకుంటే నిజమైన భక్తి ఉంటే ఆకలి కాదంటారు. మరి అవుతుంది ఆకలి అవుతుందా? అయితేలే అయితే అంటే మొత్తానికి అయితే సత్యం కట్టుకుంటారు. మొత్తానికి సత్యం కట్టుకుంటారు. దేవుని పేరు మీద ఇవాళ శివాలయం మొత్తం జాగ్రత్త చెయ్యాలి. ఇవాళ ఎంతవరకైనా పురేస్తా కానీ వాళ్ళు ఆ రకంగా వచ్చి షేక్పేటకి వెళ్ళి వచ్చినాక మరి షెడ్డో పాట దేవుని దర్శనం చేసుకున్నారు. పోతున్నా మరి చిన్నగా పోతున్నా. ఇక నా ముసల్దానికి కూడా పోతా. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. ఇక మళ్ళీ రేపు మళ్ళీ ప్రోగ్రాంతో మీ ముంగడికి వస్తాం. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎం కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత, మణికొండ గడ్డ.